అల్లూరు జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీలో వెలసిన మత్స్యగుండం దేవాలయం కళ తప్పుతోంది. పచ్చని కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలసిన ఈ ఆలయం ప్రభుత్వాలు విస్మరించడంతో బోసిపోయింది. 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మణికుమారి ఆలయానికి నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో గుడి ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు. ఆలయాన్ని మళ్లీ పునరుద్దరించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరుణ నుంచి ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం మత్స్యగుండం. దీన్ని చూడడం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా భక్తులు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇదివరలో లాగా మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చేసినట్టయితే ఇంకా బాగా ఉంటుంది అనేది మా తాలూకు ఆలోచన. అయితే ఈ మధ్య కలెక్టర్ గారిని తర్వాత వీళ్ళని కలవడం కూడా జరిగింది. అక్కడ మాకు ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి చాలా అవసరం అన్నమాట. కనీసము ఒక హోటల్ కానీ టీ కానీ ఏమీ ఉండదు అన్నమాట. అందుకు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయ్యిందనుకోండి, ఇక్కడ రిసార్ట్లు ఇలాంటివి ఏమైనా కొంచెం వస్తే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది.